హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎవరికి చెప్పొద్దు. ఎవరికి చెప్పొద్దు అంటే మీరేమనుకోరు నాకు తెలుసు. అందరికి చెప్తారు, షేర్ చేస్తారు, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు. ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే కూడా చేసుకోండి. ఈరోజు మనం గుత్తి వంకాయ కర్రీ, వంకాయ సోగి అని కూడా అంటాం మేము. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. వంకాయలు, ఉల్లిగడ్డ కూడా కావాలండి. నాకు ఈ వీడియోలు రాలేదు. అది కొంచెం చింతపండు, మిర్చి పౌడరు, ధనియా పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం బెల్లము, తగినంత ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్. ఇది ఉంటే సరిపోతుందండి. నెక్స్ట్ వంకాయలు కట్ చేసుకుందాము. ఈ విధంగా ఒక బౌల్ తీసేసుకొని వాటర్ పట్టేసి దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేద్దామండి. ఈ విధంగా వంకాయలని ఈ విధంగా కట్ చేసుకొని ఆ వాటర్లో వేయాలండి, లేకపోతే నల్లగా అయిపోతాయి. ఇలా సోగి నింపేటట్టుగా కట్ చేసుకుందాం వంకాయల్ని. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయండి. బుడ్డ బుడ్డ వంకాయలు భలే టేస్టీ అనిపించింది. తర్వాత కూడా తింటే చాలా బాగున్నాయి. తర్వాత మసాలా ఎలా తయారు చేసుకుందాం చూద్దాం. ఈ విధంగా 2 ఉల్లిగడ్డలను తీసుకొని కట్ చేసుకొని, కొంచెం చింతపండు 2-3 రిబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూను బెల్లం వేసానండి. కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. 1½ స్పూను ధనియా పౌడర్ యాడ్ చేశాను. 1½ స్పూను మిర్చి పౌడరు, ఉప్పు కూడా 1½ పట్టేసిందండి. అన్నీ కలిపి మిక్సీకి వేసుకొని పేస్ట్ చేసేద్దాం. తర్వాత వాటిని ఇలా వంకాయల్లో మిక్సీ అది మసాలా నింపుకుందాము. వంకాయలో చూడండి, ఈ విధంగా మనం మిక్సీ చేసుకున్న దాన్ని వంకాయలో ఈ విధంగా నింపేసుకుందాము. ఇవి అమ్మ వాళ్ళు పంపించినాయండి. ఊరు నుంచి వచ్చినాయి కదా, ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. ఊరు నుంచి వచ్చిన కూరగాయలు ఎప్పుడు ఇలాగే ఉంటాయండి. నెక్స్ట్ తయారు చేసుకునే విధానం చూద్దాం. ఒక బాండి తీసేసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు బాగా వేగిన తర్వాత నెక్స్ట్ సోగి నింపుకున్న వంకాయలు ఉన్నాయి కదా, అవన్నీ ఆ పాత్రలో వేసేద్దాం. బాండీలో చూడండి ఈ విధంగా కొద్దిసేపు మూత పెట్టేసి ఉమ్మగిల్లనిద్దామండి. ఇప్పుడే వాటర్ గిట్ల ఏమి యాడ్ చేయక్కర్లేదు. వాటర్ లేకుండా కొద్దిసేపు మూత పెట్టి ఆవిరికి ఉమ్మగిలితేనే మంచి టేస్ట్ వస్తాయండి. కొద్దిసేపు అయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేద్దాం. ఇప్పుడే ఒకసారి కలిపేసుకోండి. నెక్స్ట్ ఏమైనా మసాలా ఉంటుంది కదా మిక్సీ జార్లో, మొత్తం అయితే ఏం పట్టదండి వంకాయలో, అందుకని ఇంత మిగిలే ఉంటుంది ప్రతిసారి. ఆ మిగిలిన మసాలాను ఈ విధంగా తీసుకొని వేసేసుకుందాం దాంట్లో. ఇంకా జార్లు ఏమన్నా ఉంటే కొంచెం వాటర్ కూడా కలిపి యాడ్ చేద్దాం. వాటర్ అట్లా యాడ్ చేస్తే సరిపోతుంది. ఆ మసాలాను వేసి దాంట్లో ఆ వాటర్ కూడా కలిపేసుకుందాం. ఒకసారి మొత్తం కలిపేసుకోండి. ఒక 4-5 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. చూడండి ఎంత బాగుంటుందో. మీరు ఎప్పుడన్నా ట్రై చేసిరా? మేమైతే ఈ విధంగా ట్రై చేసినా. మీరైతే ఏ విధంగా చేస్తారో మాకు కామెంట్ చేయండి. మా ఛానల్ని ఎవరైనా షేర్ చేయకుండా, లైక్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే చేసుకోండి వెంబడే వెళ్ళి. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు వేడివేడిగా వంకాయ సోగి రెడీ. ఇది పరోటాకి బాగుంటుంది, రొట్టెకి బాగుంటుంది, అన్నానికి బాగుంటుంది. మా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.